హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సాఫ్ట్గా ఎంతో ఫ్లఫీగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినే ఎగ్ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్గా 3 ఎగ్స్, పంచదార, 4 యాలకులు, మైదా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఆ 3 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఈ 3 ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఆ 4 యాలకులు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సర్ జార్లోకి ఆ పంచదార అనేది యాడ్ చేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసి తర్వాత ఇందులోనే మైదా అనేది యాడ్ చేసుకోవాలి. మైదా మొత్తం ఒకేసారి వేసుకోకుండా 2 టైమ్స్ చేసుకొని మైదాని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా 5-6 స్పూన్స్ వేసుకొని మిక్సర్ జార్లోకి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా 3 స్పూన్స్ అనేది యాడ్ చేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకొని అందులోనే ఒక గ్లాస్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మైదా అనేది యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని టెక్స్చర్ అనేది ఇలా ఉండిద్ది, స్మూత్గా సాఫ్ట్గా. తర్వాత అందులో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఇసుక అనేది పోసుకోవాలి. ఈ ఇసుక కొంచెం వేడెక్కేదాకా ఉంచుకోవాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టాండ్ అనేది పెట్టుకొని కేక్ బేక్ చేసే గిన్నె తీసుకొని ఆ గిన్నె మొత్తం నెయ్యి అనేది వేసుకొని అప్లై చేసుకోవాలి. తర్వాత అందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని అందులో వేసుకోవాలి. దీని టెక్స్చర్ చూసారా ఎంత స్మూత్గా ఉందో, అంత స్మూత్గా వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి మీరు. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మేము ఇసుకతో పెట్టిన గిన్నెలో స్టాండ్ పెట్టాం కదా, దాని మీద ఇది అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇందులో నేను కిస్మిస్, జీడిపప్పు, చాకోఫిల్స్ ఈ 3 కలిపి పైన గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు మీరు. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేయాలి. దీన్ని ఒక ½ అన్ అవర్ దాకా లో ఫ్లేమ్ మీద చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. చూసారా కేక్ అనేది కొద్దిగా పొంగింది, అంటే పైకి వచ్చింది. చూస్తున్నారుగా, మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చక్కగా పొంగాలి పైకి, అప్పుడే కేక్ అనేది బాగా రెడీ అయినట్టు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని కింద పెట్టి ఆ కేక్ బౌల్ అనేది బయటికి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఇంతేనండి, మన టేస్టీ అయిన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ కేక్ని పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలాగే ఇంట్లో కూడా ట్రై చేయండి ఒకసారి. కేక్ అనేది చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.